నమస్తే, దిస్ ఇస్ శౌర్య. పూణేలో సంచలనం రేపిన కాబోయే భర్తని హత్య చేసిన ఉదంతము అదొక ఒక మిస్టరీగా ఉంది అంతా కూడా. అయితే ఇప్పుడు దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది. అంటే కాబోయే భర్తని ప్రియుడితో హత్య చేసి అలాగే ప్రియుడితో ఎంజాయ్ చేయడం, సో ఇవన్నీ కూడా. సో దీనిలో అసలు నిజాలు ఏమేమి ఉన్నాయి, సీసీ ఫుటేజ్ లో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి, ఇదైతే మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. కేసు అది ఎట్లా ఉందంటే పెళ్లి అని అంటేనే భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా పెద్ద ఫ్యామిలీనే, ఒక మంచి స్టేటస్ ఉన్నదే, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? అలాగే సీసీ ఫుటేజ్ లో ఎలాంటి ఆధారాలు దొరికాయని అనుకోవచ్చు? ఇది ఏమైనా కేసుకి లీడ్ అవుతున్నాయి అనుకోవచ్చు? దీంట్లో బ్రహ్మాండమైన ఆధారాలు అయితే పోలీసులకు దొరికాయి. అంటే పూణే లో జరిగిన కేతన్ విశాల్ అగర్వాల్ అనే ఒక 27 ఏళ్ల అబ్బాయిని అతనితో నిశ్చితార్థం అయిపోయి జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. పెళ్లి నవంబర్ లో పెళ్లి ఉదయపూర్ లో ప్యాలెస్ బుక్ చేశారు. దాదాపు 17 కోట్ల బడ్జెట్ తో పెళ్లి ప్లాన్ చేశారు. 40 గదులు హోటల్లో బుక్ చేశారు. 2 చార్టెడ్ ఫ్లైట్లు కూడా బ్లాక్ చేశారు. సో ఆ స్థాయిలో పెళ్లి చేద్దామని అనుకున్నారు. అలాగే ప్రీ వెడ్డింగ్ బాలీలో, ఇండోనేషియా బాలీలో ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. అలాగా పెద్ద స్థాయిలో, ఎందుకంటే వాళ్ళది 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం. దానికి అబ్బాయి డైరెక్టరు కేతన్ విశాల్ ఇతని పేరు. అమ్మాయి పేరేమో గోయల్, సియా గోయల్. సో ఈ అమ్మాయి అతన్ని దారుణంగా లోహాగడ్ అనే ఒక కోట మీదకి తీసుకెళ్ళి 400 అడుగుల లోయలోకి అబ్బాయిని తోసేసి చంపేశారు. అయితే ఈ అమ్మాయికి నిశ్చితార్థం వీళ్ళిద్దరికి ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయికి పెళ్ళిని ఎలా క్యాన్సిల్ చేయాలి అని ఒక డిస్కషన్ నడుస్తుంది. వీళ్ళ లవర్ చేతన్ బాబుల్ అని, వాడు ఒక చిన్న షాపు ఓనరు అబ్బాయి. సో ఆ అమ్మాయికి ఈ డబ్బులు, ఈ వ్యాపారం ఇతని కంటే కూడా తను ప్రేమించిన అబ్బాయి కావాలి, అతనితోనే గడపాలనేది ఉంది. బట్ ఇంట్లో ఒప్పుకోరు అనే దీంతో అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకున్నది. ఈ కాబోయే అబ్బాయితో, కేతన్తో మొత్తం నటన ఆస్కార్ రేంజ్లో యాక్టింగ్. మనకి ఆ వీడియోలు బయట చూస్తే అసలు చాలా అమాయకంగా ఈ అమ్మాయి చంపిందన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అంత బాగా పెర్ఫామ్ చేసింది, అంత నేచురల్గా ఉంది అమ్మాయి రియాక్షన్లు అన్నీ కూడా. అతను కారులో అమ్మాయి బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఒక సర్ప్రైజ్ చేసి కారు పైనంతా కూడా గ్లాసుల్లో పువ్వులు అవి డెకరేట్ చేసి కింద కూడా పువ్వులు ఇస్తూ చేస్తే అమ్మాయి సర్ప్రైజ్ అయిపోయినట్టు హ్యాపీగా ఇది చేస్తున్నట్టు అతను హగ్ చేసుకోవడం అవన్నీ చూస్తున్నాం. అట్లాగే హోటల్లో అబ్బాయి సినిమాటిక్గా కింద కూర్చొని డూ యూ మ్యారీ మీ అని చెప్తుంటే అమ్మాయి అప్పుడు కూడా సర్ప్రైజ్ అయినట్టుగా హ్యాపీగా వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం, ఇలాగంతా కూడా చేసింది. ఇవంతా కూడా యాక్టింగే. అంటే ఆ అబ్బాయిని ఎలాగైనా చంపేయాలని డిసైడ్ అయినాక చేసిన యాక్టింగ్ ఇవన్నీ కూడా. అలా ఎలా చేయగలుగుతారా బాబు అన్న ఫీలింగ్లో మనకి కలుగుతుంది ఆ వీడియోలు చూస్తే. దాని తర్వాత ఈ లవర్ చేతను కూడా అడిగాడంట, ఎందుకు చంపడం, ఎందుకు, అదేదో పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేసి నువ్వు నాతో వచ్చేసేయి, మనం వెళ్ళిపోదాము అని ఆ అబ్బాయి కూడా చెప్పాడంట. లేదు అలా జరిగితే మా ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది, వాళ్ళు తట్టుకోలేరు, అందుకని ఇతన్ని చంపేశామనుకో యాక్సిడెంట్గా చూపించేస్తే మనకి ఇబ్బంది లేదు. నేను మొన్న లోహాగడ్డ అనే ప్లేస్కి వెళ్ళాను మా ఇతనితో, కాబోయే హస్బెండ్తో. అక్కడ బాగుంది, ఆ ప్లేస్ కరెక్ట్గా యాక్సిడెంట్కి సూట్ అవుతుంది, అక్కడ నుంచి తోసేసామనుకో యాక్సిడెంట్ అనుకుంటారు, పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అనేది ఈ అమ్మాయి చెప్పింది. చివరికి చేతను కూడా సరే ఇదేదో బాగానే ఉందిలే, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్డుపడితే మళ్ళీ మనకు పెళ్ళి అవుదేమో అని అబ్బాయి కూడా అనుకున్నాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి రిహార్సల్స్ చేసింది ఒకసారి. జూన్ 14వ తేదీ వీళ్ళిద్దరూ వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు సడన్గా ఇతన్ని తోస్తే అతను పడిపోలేదు. ఇక్కడ ఏదో పొద ఉంది, ఆ పొదకి అతను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రెక్కర్, అనేక సార్లు ఇలాంటి ప్రమాదాలు అతను చూసిన వ్యక్తి. రెండోది ఆ ఏరియా అంతా కూడా అతనికి బాగా నాలెడ్జ్ ఉంది, అనేక సార్లు వెళ్ళాడు. సో ఎక్స్పీరియన్స్డ్ ట్రెక్కర్స్ కి కాలు జారినా లేకపోతే ఇదైనా టక్కని వాళ్ళు ఇమీడియట్ రియాక్ట్ అవుతారు. అలాగే ఇతను అయ్యాడు, సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకు దోసావు అంటే పాము ఉంది అని చెప్పి ఎమోషనల్గా అతను హక్ చేసుకొని, లేకపోతే నేను సేవ్ చేయడానికే చేశాను అని చెప్పి హక్ చేసుకుంటే అతను కూడా అదే ఇంత పెద్ద ప్రమాదం నుంచి నన్ను కాపాడింది అని ఇంకా మీద ప్రేమ పెరిగింది అతనికి.
ఆ తర్వాత బాలికి పోవాలనుకున్నప్పుడు కూడా ఆ రోజు వెళ్ళే రోజు మార్నింగ్ ఇతని పాస్పోర్ట్ మిస్టీరియస్గా మాయమైపోయింది. దాంతో బాలి ప్రయాణం క్యాన్సిల్ అయింది. యాక్చువల్గా బాలీకి వెళ్ళకూడదని ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడ అనుకున్నారు. దాని బదులుగా బాలి క్యాన్సిల్ చేసి ఇక్కడికి తీసుకెళ్లాలనేది ఈ అమ్మాయి ప్లాన్. సో మళ్ళీ 19th అతనికి ఇష్టం లేదు. వాళ్ళ ఇంట్లో కూడా ఏంద్రా పదే పదే దానికి ఎందుకు వెళ్తారు ఫోర్ట్కి, ఇంకెక్కడికన్నా వెళ్ళొచ్చు కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తే ఈ అమ్మాయి లేదు నాకు అక్కడే బాగుంది అని చెప్పి ఫ్యామిలీని కూడా అక్కడికి బయలుదేరి తీసి పోయింది. పోయినప్పుడు ఇతన్ని ఒక ప్లేస్లోకి తీసుకెళ్ళింది. వెనకాలనే ప్రియుడు కూడా ఫాలో అవుతున్నాడు. సో ఇద్దరు కలిసి అక్కడ అతన్ని ఎడ్జిలోకి తీసుకెళ్లి ఫోటోలు తీయమనింది. ఫోటోలు ఎడ్జిల్లో ఫోటో తీస్తున్నప్పుడు ఇద్దరు కలిసి సడన్గా అతన్ని తోసేశారు. సో ఇద్దరు కలిసి తోయడంతో అతను కూడా ఆపుకోలేకపోయాడు. ఈసారి వాళ్ళు పొదల గిదలు లేని ప్లేస్ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నారు. సో అలాగా ఇద్దరు చేస్తారు. అతను 400 అడుగుల్లో పడిపోయాడు. దాని తర్వాత ఈ అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. దాని తర్వాత ఒక ఇన్స్టాలో ఒక వీడియో కూడా చేసింది. నా పుట్టినరోజే నన్ను వదిలి వెళ్ళిపోయావా, నువ్వు ఇక్కడే ఉన్నావు, దయచేసి రా, వెనక్కి వచ్చేయి, ఇలాగంతా ఫీల్ అవుతూ అమ్మాయి వీడియో పెట్టింది. అదంతా కూడా నిజమే అన్నారు. అయితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది, మనోడు ఇంత ఎక్స్పీరియన్స్డ్ వాడు ఎడ్జికి ఎందుకు వెళ్తాడు, ఎడ్జి నుంచి ఎందుకు పడిపోతాడు, ఏదో జరిగింది అని వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పారు. సో పోలీసులు ఈ బాడీని ఎతకడానికి కూడా వాళ్ళకి చాలా టైం పట్టింది. లోకల్గా ఒక ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ బాడీని పట్టుకోగలిగారు. పట్టుకొని తీసుకొచ్చారు, పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టంలో ఏముంటుంది, కింద పడ్డాడు, చనిపోయాడు. కాకపోతే వీళ్ళు అందుకనే దీన్ని చూడడానికి ముందుగా సీసీటీవీలో అక్కడ ఏంటంటే ఎంట్రీ గేటు టికెట్ ఉంటుంది ఆ కొండకి వెళ్ళాలంటే, ఆ టికెట్ దగ్గర సీసీటీవీ ఉంది. ఆ సీసీటీవీలో పరిశీలించారు. సీసీటీవీలో ఈ అమ్మాయి ఈ కేతన్ వీళ్ళిద్దరు వస్తున్నారు. అయితే వీళ్ళకి కొద్ది మీటర్ల దూరంలో ఒక వ్యక్తి షార్ట్ వేసుకొని ఉన్నాడు, హుడీ వేసుకొని ఉన్నాడు. హుడీ వేసుకున్నది ముఖం కిందికి లాక్కున్నాడు, అద్దాలు పెట్టుకున్నాడు, చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తే వీళ్ళకి కొద్దిగా అనుమానం వచ్చింది. ఈ అమ్మాయి సడన్గా వెళ్తూ సడన్గా ఇట్లా వెనక్కి తిరగగానే వాడు సడన్గా కింద కూర్చున్నాడు. అంటే ఈ అమ్మాయికి అతను తెలిసేమో అన్న ఫీలింగ్ పోలీసులకు వచ్చింది. అతను ఎవరు 33 డిగ్రీల వేడిలో కుడి ఎందుకు వేసుకున్నాడు అని అనుమానం వచ్చింది. దాని తర్వాత అక్కడ ఉన్న గార్డును ప్రశ్నించారు. ఆ గార్డు కూడా అతను నేను ఆపాను, టికెట్ తీసుకోకుండా వెళ్తున్నాడు, నేను ఇక్కడ ఎక్సైజ్ చేయడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది అని గార్డు కూడా చెప్పాడు. సో దాని తర్వాత వీళ్ళు ఈ అమ్మాయికి ఫోన్ తీసుకున్నారు. ఫోన్లో కొన్ని నెలల టైంలోనే 2000కు పైన కాల్స్ ఉన్నాయి. 238 గంటలు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ. సో దాంతో ఈ అమ్మాయికి ఆ అబ్బాయి ఫోటో తెప్పించారు, చేతన్ ఫోటోని ఈ సీసీటీవీలో ఉన్న హుడీగై ఇద్దరిని కంపేర్ చేస్తే బాడీ లాంగ్వేజ్ అన్ని ఒకటిగా కనబడ్డాయి. దాంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి అనుమానం వచ్చింది, వీళ్ళిద్దరు లవర్స్ అనే విషయం వీళ్ళకి అర్థమైపోయింది. సో వీళ్ళు కంటిన్యూగా లవ్ చేసుకుంటూ ఇది జరిగింది. ఆల్రెడీ మనకి మేఘాలయ కేసు ఉంది కదా, అందువల్ల పోలీసులకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పెళ్లి కాబోయే అబ్బాయిల్ని చాలామంది అమ్మాయిలు చంపేయడం కూడా జరుగుతుంది. అందుకని ఈ యాంగిల్లో పోలీసులు పరిశీలించినప్పుడు ఈ అమ్మాయికి లవర్ ఉన్నాడు, ఆ లవర్ కూడా వీళ్ళని ఫాలో అయ్యాడు ఆ రోజు. సో వీళ్ళు తోసినప్పుడు కూడా లవర్ ఉంటాడేమో అన్న విషయం పోలీసులు గ్రహించగలిగారు. అంటే ఆ హుడీ అనేది పట్టించింది ఒక రకంగా. సో వాళ్ళు మామూలుగా అతను వెనక మామూలుగా వచ్చి ఉంటే వీళ్ళకి డౌట్ వచ్చి ఉండదు. 33 డిగ్రీలు దీంట్లో హుడీ వేసుకొని ముఖానికి కప్పుకున్నాడు, ఎవడు వీడు అనే అనుమానం వచ్చింది. సో అలాగా మొత్తానికి పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకొని చేస్తే వాళ్ళకి ఎటువంటి పశ్చాత్తాపం లేదంట. వాళ్ళు చాలా క్యాజువల్గా మాకు ఇంక వేరే మార్గం లేదు, అతన్ని చంపకపోతే మా ఇద్దరికి పెళ్లి కాదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అందుకని చంపేశాం అనేది చెప్తున్నారు తప్ప అయ్యో చంపేశామే అబ్బాయి అనే ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నారు. సో ఇప్పుడు తల్లిదండ్రులు, ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళ తల్లి అయితే నేను అమ్మాయిని కోడల్లాగా చూసుకున్నాను, ఆల్రెడీ జనాలకి వెళ్ళాము, మేము బయట రెస్టారెంట్లకి వెళ్ళాము, షాపింగ్ చేసాము, అమ్మాయి ఎంతో బాగుంది, మాకు ఏమాత్రం అనుమానం రాలేదు, కనీసం ఒక మెసేజ్ పెట్టి నాకు పెళ్లి ఇష్టం లేదని ఒక మెసేజ్ పెట్టున్నా కూడా మేము ఆపేసి ఉండేవాళ్ళం, ఇష్టం లేని పెళ్లి మేమెందుకు చేస్తాము అని వాళ్ళు వేదనగా పాపం ఎదిగొచ్చిన కొడుకు వ్యాపారంలో దూసుకుపోతున్నాడు. అలాంటి ఒక కొడుకు ఇలా దారుణంగా వితౌట్ పెద్ద రీజన్ ఏమి లేదు, ఆ అమ్మాయి ఒక్క మెసేజ్ పెట్టి నాకు పెళ్లి ఇష్టం లేదని, లేదా నేను వేరే వాళ్ళతో లవ్ ఉన్నాను
ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఒక్క మెసేజ్ మాకు పెట్టి మా ఇంట్లో వాళ్ళకి చెప్పకండి అంటే మేమే ఏదో చెప్పి పెళ్లి ఆపుకుండేవాళ్ళం కదా. అంటే ఈ అమ్మాయి స్టూపిడిటీ కనబడుతుంది ఈ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ. అంటే చంపేయడం ఈజీగా ఉంది తప్ప వాళ్ళకి బతికించి దీన్ని ఎలాగా డీల్ చేయాలని ఒక ఎక్స్ప్లోర్ చేసి ఉంటే దొరికేవి. ఇప్పుడు ఈ అబ్బాయికే చెప్పి అరే బాబు నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, కాకపోతే ఇది చెప్తే మా ఇంట్లో వాళ్ళు పరువు పోతుంది, అందుకని నువ్వే ఏదో చేసి దీన్ని ఆపు అని చెప్పుంటే కనీసం వీళ్ళు ఆపుండేవారు. అది వదిలేసి ఇతన్ని చంపేయడానికి కోసమే అదే ఈజీగా అనిపిస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే చంపే వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. డబ్బులు ఉన్నాయి, చంపేస్తాము, 4 రోజులు జైల్లో ఉంటాము, జైల్లో కూడా డబ్బులు ఇస్తే సౌకర్యాలు బాగానే ఉంటాయి, ఆ తర్వాత లాయర్లను పెట్టుకుంటాం, పోలీసులకు డబ్బులు ఇస్తాం, కేసుని మేనేజ్ చేసుకుందాం, ఒక 3 నెలలు 6 నెలల్లో అన్నీ అయిపోతాయి, మళ్ళీ మనం ప్రశాంతంగా జీవించవచ్చు అని ప్రిపేర్ అయిపోతున్నారు ఈ ప్లాన్కి. అంటే కంపల్సరీ శిక్ష పడుతుంది అనే ఒక భయం లేకుండా పోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్, జనాల దగ్గర డబ్బులు పెరగడం, చంపి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే చాలు అనేది అందరికి అర్థమైపోవడం, దీనివల్ల కూడా ధైర్యంగా చంపేస్తున్నారు. చంపడం ఈజీ, వేరే ఎక్స్ప్లోర్ చేయడం అవసరం లేదు అన్న పద్ధతి. ఇప్పుడు అన్ని పోయినాయి కదా, పరువు పోయింది ఆ అమ్మాయికి. అంటే వాళ్ళు ఇవి ఊహించలేదు ఎప్పుడైనా. అందుకనే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అనే సామెత ఉంది. నువ్వు చేసే దాంట్లో వరస్ట్ ఏంటి, దానికి ప్రిపేర్గా ఉన్నామా లేదా, ఏది ఇదే అనే ఒక తర్కాన్ని, లాజిక్ని ఉపయోగించి వాళ్ళు కానీ మా అమ్మాయి కానీ ఆలోచించుంటే ఇంత జరిగేది కాదు. సో ఇది ఎక్కువ మంది ఇదే పని చేస్తున్నారు. దాని బదులు ఓపెన్ గా చెప్పండి. అట్లాగే ఇప్పుడు అబ్బాయిలు కూడా ఏంటంటే పెళ్లి చేసుకోక ముందు డిటెక్టివ్లను పెట్టి ఆ అమ్మాయికి ఏమైనా అఫైర్లు ఉన్నాయా లేదా అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. భయం వేస్తుంది అనమాట. చాలా మంది అబ్బాయిలకి పెళ్లి చేసుకోండి అంటేనే ఒక భయం వేసే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.